బిగ్ బాస్ సీజన్ 8లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్లో నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరు కూడా మమ్మల్ని గెలిపించండి హౌస్ మేట్స్కి అప్పీల్ పెడతారు. ఇక నిఖిల్ మాట్లాడుతూ నేను చేయని తప్పు కూడా నేను బ్లేమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది, వాటన్నిటి నుంచి బయటికి రావడం కోసం నేను ఈ కంటెండర్షిప్లో పాల్గొనాలనుకుంటున్నానంటూ చెప్పుకొస్తాడు నిఖిల్. ఇక మొదటగా గౌతమ్ నేను రోహిణికి ఓటు వేద్దాం అనుకుంటున్నాను, ఇక నిఖిల్కి ఎందుకు వేయటం లేదంటే మీకు క్లియర్గా హౌస్లో వైల్డ్ కార్డ్స్ని ఎలిమినేట్ చేద్దామని కూర్చొని మరీ మాట్లాడుకున్నారు, ఒక గ్రూప్ గేమ్ లాగా తయారై వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేశారు, అందుకని నేను మీకు ఓటు వేయడం లేదని చెప్తాడు గౌతమ్. ఇక దానికి పక్కనే ఉన్న పృథ్వీ గ్రూప్ గేమ్ అన్న పదాన్ని నేను డిఫెండ్ చేసుకోవాలి, కాసేపు ఈ ఓటింగ్ ప్రక్రియను ఆపండి అంటాడు. ఇక పృథ్వీ మాట్లాడుతూ వైల్డ్ కార్డ్స్ని టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నామని గౌతమ్ చెప్పిన పాయింట్పై నేను డిఫెన్స్ చేసుకోవాలంటూ గౌతమ్తో ఆర్గ్యుమెంట్కి దిగుతాడు. అవును మచ్చా, మీరు చేస్తుంది గ్రూప్ గేమే కదా, ఎవరిని పంపాలో మీరందరూ కూడా డిస్కస్ చేసుకుని నామినేట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇంట్లో ఉంచకూడదని బయటకు పంపిద్దామని అనుకున్నారు అని చెప్తాడు గౌతమ్. మీకు బయట ఎక్స్ట్రా అడ్వాంటేజ్తో మీరు లోపలికి వచ్చారు, అటువంటప్పుడు మేము ఇలా అనుకోవడంలో పొరపాటు లేదని అంటాడు పృథ్వీ. నీకు అలా అనిపించింది కానీ లోపలికి వచ్చి మేము కష్టపడుతున్నాం కదా, మమ్మల్ని మరి అలా ఎలా టార్గెట్ చేస్తారు మీరంటూ గౌతమ్ అంటాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో నీ తప్పైతే నిన్ను బయటకు పంపిస్తారు, నా తప్పైతే నన్ను బయటకు పంపిస్తారు అని గౌతమ్ అంటాడు. ఇక వాళ్ళకి సంబంధించి మైనస్ పాయింట్లు మొత్తం కూడా పెడుతూ గౌతమ్ చాలా బలంగా వాదిస్తాడు. వీడు ఒక వేస్ట్ గాడ్ అని అంటాడు పృథ్వీ. మాటలు చక్కగా రాని తిన్నగా రాని మాటలంటూ గౌతమ్ కూడా ఫైర్ అవుతాడు. ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావంటూ పృథ్వీ గౌతమ్ మీదకు వెళ్తాడు. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవరా అంటూ గౌతమ్ కూడా పృథ్వీ మీదకు వెళ్తాడు. ఎందుకన్నారు గ్రూప్ గేమ్ అని, మీరందరూ ఆడేది గ్రూప్ గేమే కదా, ఫ్రెండ్స్ అన్న పేరు చెప్పి ఆ పర్సన్ తప్పు చేసినా, ఆ పర్సన్ బాగా ఆడకపోయినా, ఆ పర్సన్ ఏమి చేసినా వెనుక వేసుకురావడం మరి అది గ్రూప్ గేమ్ కాదా, మీరు ఆడేది ఫెయిర్ గేమ్ కాదు అని అంటాడు గౌతమ్. ఇక విష్ణుప్రియ మధ్యలో తలదూర్చి గౌతమ్ని కామెంట్ చేస్తుంది. ఇందుకే అంటున్నాను మీరందరూ కూడా ఒకటే అని, ఏదైనా ఒక మాట అంటే చాలు అందరూ కూడా గుప్పుగా వస్తారు డిఫెన్స్ లాయర్స్ లాగా, నేను ఒకరితో మాట్లాడుతుంటే వేరొకరికి ఎందుకు నొప్పి వస్తుంది, మధ్యలో ఎందుకు వస్తారు మీరంటూ అంటాడు గౌతమ్. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు గౌతమ్ అంటుంది యష్మి. నిఖిల్ మధ్యలో మాట్లాడుతూ గౌతమ్ నువ్వు చెప్పేది రాంగ్ అంటాడు. నేను చెప్పేది రైట్, అది నాకు తెలుసు మీకు తెలుసు అని గౌతమ్ అంటాడు. ఎవడ్రా నువ్వు చెప్పడానికంటూ పృథ్వీ అంటాడు. మాటలు తిన్నగరాని అంటూ గౌతమ్ అంటుంటే వీడికి ఎవర్రా రెస్పెక్ట్ ఇచ్చేదంటూ పృథ్వీ అంటాడు. ఏంట్రా నువ్వు ఈ హౌస్కి ఆడటానికి వచ్చావా లేకపోతే రౌడీజం చేయడానికి వచ్చావారా, ఒక రౌడీలా చేస్తున్నావంటూ గౌతమ్ అంటాడు. నువ్వేంటో అర్థమైపోయింది, నీ దగ్గర పాయింట్ లేకే నువ్వు ఇలా అరుస్తున్నావు, నాకు అర్థమైపోయింది, ఆ మాట కంటికి కనిపించేదాన్ని కనుమరిచేద్దామని మీరు చూస్తున్నారు, నిజాన్ని వెలుగులోకి తీసుకురావాలని నేను చూస్తున్నానంటూ గౌతమ్ అయితే బలంగా పాయింట్స్ పెడతాడు. ఇక దాని తర్వాత నైట్ అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురు కూడా కూర్చొని ఇదే విషయంపై డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత చేసినా గౌతమ్ చెప్పిన పాయింట్ కరెక్టే, వాళ్ళు మనల్ని బయటకు పంపిద్దామని అనుకున్నారు, మన ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా ఒక మాట మనకి చెప్పారు, ఎవరినైనా ఒక్క మాట అంటే చాలు అందరూ కూడా గుంపుగా వచ్చి మనపై దాడి చేస్తున్నారు, ఇది గ్రూప్ గేమ్ కాదా మరి అంటూ టేస్టీ తేజ అంటాడు. ఇక అక్కడితో ప్రోమోకి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక ఈ ప్రోమోలో పృథ్వీ వర్సెస్ గౌతమ్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, కింద దానికి తగ్గ రీజన్స్ ని కామెంట్ అయితే చేసేయండి.